హాయ్ స్టూడెంట్స్. సో మన లాస్ట్ క్లాస్లో అకౌంట్స్ యొక్క ఫౌండేషన్ సిఏ ఫౌండేషన్లో అకౌంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అంతా కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. సో మరి ఈ క్లాస్ నుంచి మనం ఇప్పుడు సిలబస్లోకి ఎంటర్ అవుతాం, రైట్ నా. సో అకౌంటింగ్ ఫస్ట్. సో అకౌంట్స్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఏంటి సార్ ఏం నేర్చుకుందాం మనం వీడియో క్లాసెస్లో మనం ఏం చెప్పుకోవాలి, సో ఎలాగా ఏంటి. సో ఫస్ట్ థింగ్, సో మనం ప్రిపేర్ అవ్వాల్సిన ఏంటి మెటీరియల్ ఏంటి, ప్రిపేర్ అవ్వాల్సిన మెటీరియల్ వచ్చినప్పటికీ నన్ను మనకి మన ఐసిఏఐ బోర్డు ఏదైతే ఉందో ఐసిఏఐ మనకి సజెస్ట్ చేసింది నాన్న స్టడీ మెటీరియల్ అని సజెస్ట్ చేసింది. స్టడీ మెటీరియల్. సో మనం ఆల్మోస్ట్ మెజారిటీ స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి ఇల్లుస్ట్రేషన్స్ థియరీ వీటి గురించి మనం డిస్కస్ చేయాలన్న, రైట్. స్టడీ మెటీరియల్ పర్ఫెక్ట్గా కానీ ఫాలో అయితే యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్, రైట్. సో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ లైక్ అరౌండ్ 50-60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా సో దే ఆర్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్. సో కాబట్టి చాలామందికి ఓన్ మెటీరియల్స్ రకరకాల ఓన్ మెటీరియల్స్ ఆథర్ బుక్స్ అవి ఇవి ప్రిపేర్ అవుతున్నారు కన్నా, సో దానికన్నా బెటర్ ప్రూఫ్ కన్ఫర్మ్, సో మనకి బెటర్ అన్న కన్ఫర్మ్గా మనకి ఆథర్ బుక్ కన్నా స్టడీ మెటీరియల్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ద స్టూడెంట్ ఈజ్ గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్, బెటర్ మార్క్స్, బెస్ట్ మార్క్స్. సో కాబట్టి మనం ఆ మార్క్స్ సంపాదించడం కోసం వీఆర్ ట్రయింగ్ టు స్టడీ ది ఫుల్ స్టడీ మెటీరియల్ ఇన్ దిస్ వీడియో లెక్చర్స్, రైట్. సో మనం దీనిలో సో అకౌంటింగ్ గురించి మనం తెలుసుకోవాలి కదా. సో అకౌంటింగ్లో బేసిక్స్తో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, రైట్. సో అకౌంటింగ్ బేసిక్స్. సో లెట్ us స్టార్ట్ విత్ యూనిట్ నెంబర్ 1. యూనిట్ నెంబర్ 1 దట్ ఈస్ మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్. మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్. సో ఫస్ట్ మనం ఈ యూనిట్తో స్టార్ట్ చేద్దాం నాన్న. సో ఈ యూనిట్లో సో లెట్ us స్టార్ట్ విత్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్. సో మనకు ఒక ఐడియా రావాలి కదా. సో ఫస్ట్ బేసిక్స్ అకౌంటింగ్ గురించి మనం డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ స్టెప్ బై స్టెప్, సో ఒక్కొక్క స్టెప్ నేను అకౌంటింగ్ ఓవరాల్ ప్రాసెస్ అంతా అర్థమయ్యేలాగా నేను నెమ్మదిగా నేను తీసుకుని వెళ్తాను, రైట్. సో స్టూడెంట్స్ అని నన్ను కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మనం ప్రిపేర్ అయ్యేది స్టడీ మెటీరియల్, మళ్ళీ చెప్తున్నాను. సో మనం స్టడీ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నాం, దాంతోపాటుగా స్టడీ మెటీరియల్ కొంచెం లెంతీగా ఉంటుంది కదా. సో డెఫినెట్గా నేను కొంత నోట్స్ చెప్తాను. సో నేను అది లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. సో నోట్స్ చెప్తాను, ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని నేను ఏదైతే నోట్స్ బోర్డులో చెప్తున్నానో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చెప్తున్నానో అవి నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మనకి బిఫోర్ ది ఎగ్జామ్ చాలా ఈజీగా మనం ఓవరాల్ సిలబస్ని విత్ ఇన్ 1 డేలో ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి మనం వెళ్ళగలం. సో మనకి 1 డే గ్యాప్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మనకి ఇది చాలా యూజ్ అవుతుంది, రైట్. సో ప్రిపేర్ ఏ షార్ట్ నోట్స్ బేస్డ్ ఆన్ మై క్లాసెస్. దాంతోపాటుగా స్టడీ మెటీరియల్ దగ్గర పెట్టుకుని దాన్ని పూర్తిగా చదవాలి. సో ప్రతి ఇల్లుస్ట్రేషన్ని మనం సాల్వ్ చేయాలి, ప్రతి బిట్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా మంచి మార్క్స్ అనేవి ఎగ్జామినేషన్లో వస్తాయి, రైట్. రైట్. సో ఫస్ట్ వన్ ఈస్ డెఫినిషన్ ఆర్ మీనింగ్. డెఫినిషన్ ఆఫ్ accounting. Definition of accounting. So accounting definition నేను 2 definitions యాజ్ పర్ ది స్టడీ మెటీరియల్ నేను సజెస్ట్ చేస్తాను. సో 2 definitions ఒకసారి మనం చూద్దాం. సో రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాటిని మనం అర్థం చేసుకుంటే ఈ యూనిట్ మొత్తం అర్థమైపోయినట్టే. సో నేను చెప్పాను ఒక్కసారి డెఫినేషన్ పర్ఫెక్ట్గా కానీ అర్థమైతే సో యూనిట్ మొత్తం మనకి ఫస్ట్ బేసిక్ వాట్ ఈజ్ అకౌంటింగ్, అసలు అకౌంటింగ్లో ఏమేమి నేర్చుకోబోతున్నాం, అసలు అకౌంటింగ్ ఫౌండేషన్ లెవెల్ అకౌంటింగ్ అంటే అసలు ఏంటి, అంత ఓవరాల్ అకౌంటింగ్ మీద ఒక ఐడియా అనేది ఫస్ట్ ఈ డెఫినేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ డెఫినేషన్నే మనం లిటిల్ బిట్ చాప్టర్స్ కింద ఒక్కొక్క చాప్టర్ కింద మనం దాన్ని మళ్ళీ నేర్చుకుంటాం సపరేట్గా ఇన్ డీటెయిల్డ్గా, రైట్. సో డీటెయిల్స్లోకి వెళ్ళడానికన్నా ముందు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అకౌంటింగ్, డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అనేది మనం చూద్దాం, రైట్. ఫస్ట్ డెఫినేషన్, ఐఎమ్ రైటింగ్ ది ఫస్ట్ డెఫినేషన్.
accounting is an art of recording, classifying, summarizing, analyzing, and interpretation of financial transactions and events. ఇది ఓల్డ్ డెఫినేషన్ అన్న. సో కానీ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. సో దీనిలో మనకి మెజారిటీ వాట్ ఈజ్ అకౌంటింగ్ అనే దాని యొక్క మీనింగ్ పూర్తిగా మనకి దీనిలో తెలిసిపోతుంది. సో లెట్ us వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. సో లెట్ us అండర్స్టాండ్ ది డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ తర్వాత విల్ గో టు మోడర్న్ డెఫినేషన్ లెటర్. రైట్. సో ఇన్ దిస్ డెఫినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ దిస్ డెఫినేషన్ ఫస్ట్ మనకి ఏం అర్థమవుతుందో సార్ చూద్దాను. అకౌంటింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అన్నాడు వాడు. అకౌంటింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. రైట్. సో వాట్ ఈజ్ ఆర్ట్? సో అందరూ చేయలేనిది కొంతమంది చేయగలిగిందని మనం ఆర్ట్ అంటాం. సో అందరూ కూడా అకౌంటింగ్ చేసేయగలరు. అకౌంటింగ్ ఒక బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఎలా రికార్డ్ చేయాలి, ఎలా క్లాసిఫై చేయాలి, ఎలా సబర్ చేయాలి అందరూ చేసేయగలరు అది? సో లేదు. సో ఎవరైతే అకౌంటింగ్ని ప్రాపర్గా నేర్చుకుంటారో సో వాళ్ళు మాత్రమే చేయగలరు. అలా కొంతమంది మాత్రమే చేయగలిగి వాళ్ళకి స్కిల్ ద్వారా అది చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆర్ట్. రైట్. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్. సో ఈ ఆర్ట్ ఎవరికి ఉంటుంది? ఈ ఆర్ట్లో ఏముంటుంది, ఏం నేర్చుకుంటాం? అకౌంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్. నేను పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ రికార్డింగ్, సెకండ్ వన్ ఈజ్ క్లాసిఫైయింగ్, థర్డ్ వన్ ఈజ్ సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటేషన్. సో ఇలా మనకి 5 పాయింట్స్ని వాడు ఓల్డ్ డెఫినేషన్లో క్లియర్గా వాడు టర్మ్స్ని నేర్పిస్తున్నాడు. సో వాట్ ఈజ్ రికార్డింగ్? సో రికార్డింగ్ అంటే మనం దీన్ని మనం సపరేట్గా నేర్చుకుంటామని అకౌంటింగ్లో దీన్ని మనం అంటే జర్నల్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? జర్నల్ అంటాం. సో జర్నల్ అది టెర్మినాలజీ, అకౌంటింగ్ టెర్మినాలజీ. సో దీనిలో ఈ జర్నల్లో ప్రతిదాన్ని మనం రికార్డ్ చేయడాన్ని అంటే రికార్డింగ్ అని అంటాం. దీన్నే మళ్ళీ మనం ఏం చేయాలి? క్లాసిఫై చేయాలి. సో క్లాసిఫికేషన్ ఎక్కడ చేస్తాం? లెడ్జర్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. సో లెడ్జర్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. లెడ్జర్లో దాన్ని మనం క్లాసిఫై చేస్తాం. సరే వాటి జర్నల్ వాటి చెప్తాను నెమ్మదిగా మనం ఓవర్ పీరియడ్ నేర్చుకుంటూ వెళ్తాము, కంగారు పడద్దు. సో క్లాసిఫికేషన్ ఈజ్ ఫస్ట్ లెడ్జర్. సో ప్రతిదాన్ని మనం చెప్తాం. నెక్స్ట్ సమ్మరైజింగ్. సమ్మరైజింగ్ అంటే ఈ లెడ్జర్లో ఉన్నటువంటి అన్ని లెడ్జర్స్ అకౌంట్స్ని ఉపయోగించుకొని మనం సమ్మరీ రిపోర్ట్స్ తయారు చేస్తాం. వీటిలో మనం అంటాం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సమ్మరీ రిపోర్ట్స్ ఆర్ నోన్ యాజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. వీటిని మనం మళ్ళీ ఏం చేస్తామన్నా? అనలైజ్ చేస్తానన్న. అనాలిసిస్. సో ఆ స్టేట్మెంట్స్ని అనాలిసిస్ చేస్తాం. సార్ వాట్ ఈస్ స్టేట్మెంట్, వాట్ ఈస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, సో ఏం తెలియకుండా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం చెప్తాను. ప్రతిదానికి ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను డిస్కస్ చేస్తాను. సో అనలైజింగ్, వాటిని మనం ఎలా అనాలిసిస్ చేయాలి, వాటిని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అని చెప్తాను. సరే ఓకే, ఇవన్నీ మనం చేద్దాం. జర్నల్, లెడ్జర్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాటి అనాలిసిస్, వాటి ఇంటర్ప్రిటేషన్ అన్నీ మనం చేద్దాం. రైట్. అన్నీ మనం చేద్దాం. కానీ సో వేటిని చేయాలి? వీటిని అసలు ఇవన్నీ చేయాలి కానీ వేటికి చేయాలి? అకౌంటింగ్ అవ్వాలంటే ఇవన్నీ చేయాలంటే వేటికి చేయాలి అంటే కనుక సో డెఫినేషన్లో చాలా క్లియర్గా ఇస్తున్నాను అన్నాడు టర్మ్స్. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్, ఇది నేను వాడు చెప్తున్నట్టు డెఫినేషన్. ఫస్ట్ మనకి ఇది మీనింగ్ అర్థమైతే ఆటోమేటిక్గా డెఫినేషన్ అంతా మనకి అర్థమవుతుంది. రైట్. ఇట్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ financial. So generally you can say financial refers to expressing in monetary terms. Expressing in monetary terms. So monetary terms లో ఎక్స్ప్రెస్ చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని మనం అంటాం నాన్న ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని అంటాం. సార్ మానిటరీ టర్మ్లో ఎక్స్ప్రెస్ చేయాలి, ఓకే డన్. మళ్ళీ మానిటరీ టర్మ్స్, మానిటరీ అంటే మనీ టర్మ్స్, రూపీస్లో, నెంబర్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో దాన్ని మనం ఫినాన్షియల్ అనే వర్డ్కి మీనింగ్ తెలుసుకున్నాం. రైట్. వేటిని మనం మనీ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి అని క్వశ్చన్ అయితే వాడు చెప్తున్నట్టు వర్డ్ ఏంటంటే అదే ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. సో వాట్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్, వాట్ ఈజ్ ఎన్ ఈవెంట్?
ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ అన్న దీన్ని మనం అర్థం చేస్తే ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఎనీథింగ్, ఎక్స్చేంజ్, యాక్ట్ ఆఫ్ ఎనీథింగ్, ఎక్స్చేంజ్, కాంట్రాక్ట్ బిట్వీన్ ది పార్టీస్, exchange between the parties, right? So exchange between the parties or contract between the parties is a transaction. So ఏంటి exchange or contract between the parties ఎలా ఉండొచ్చు? సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. యాక్ట్ ఆఫ్ సంథింగ్, యాక్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిజినెస్ పర్సన్, రైట్? సో నేను బిజినెస్ చేస్తాను, నేను ఒక బిజినెస్ పర్సన్. సో నేను పెన్ సేల్ చేస్తాను, రైట్? నేను పెన్స్ని సేల్ చేస్తాను, రైట్? సో సుమన్ ఈజ్ ఏ బిజినెస్ పర్సన్, రైట్? నేను ఓనర్ ఆఫ్ ఎ బిజినెస్, ఒక ఎంటిటీ యొక్క ఓనర్. హీ ఈజ్ సెల్లింగ్, సేల్, సెల్లింగ్ అంటే సేల్, రైట్? సెల్లింగ్ పెన్స్. దట్స్ మై బిజినెస్, రైట్? సో ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, ఒక కస్టమర్ వచ్చాడు అన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఏ కస్టమర్, హీ ఈజ్ ఆస్కింగ్ 100 పెన్స్. సో కస్టమర్ ఎక్స్ అనేవాడు వచ్చి, సార్ నాకు 100 పెన్స్ కావాలి అని అడిగాడు నన్ను. సో నేను పెన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను అమ్మడానికి తెచ్చిపెట్టుకున్నాను, తీసుకుని వాడికి ఇచ్చేసాను, రైట్? సో పెన్ సేల్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. సో ఎలా ట్రాన్సాక్షన్ ఇది? సో పెన్స్ ఇచ్చి నేను ఊరికినే ఇస్తాను పెన్స్? లేదు. నేను పెన్స్ ఏం చేస్తాను, పెన్స్ బదులు నేను ఏం చేస్తాను, మనీ తీసుకుంటాను, రైట్? ఇన్ ఎక్స్చేంజ్ ఐ విల్ టేక్ మనీ. సో ఎక్స్చేంజ్ బిట్వీన్ ది పార్టీస్, రైట్? అర్థమవుతుందా? సో ట్రాన్సాక్షన్ ఇస్ ఇన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది పార్టీస్. సో నేను పెన్స్ ఇచ్చి మనీ తీసుకున్నాను, ఇట్స్ ఇన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది పార్టీస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు, రైట్? సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నేను 2 వర్డ్స్ చెప్తాను, ఒకటి ఎక్స్చేంజ్ ఆర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది పార్టీస్, అంతకుమించి ఏమీ లేదు. సో వాట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది పార్టీస్ అంటే నేను చెప్పాను, నేను పెన్ సేల్ చేసి మనీ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే పెన్స్ వేరే దగ్గర నుంచి కొంటున్నాను అనుకుందాం, కొని నేను అమ్ముతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ రిటైలర్. సో ఒక పర్సన్ దగ్గర నుంచి పెన్స్ కొని ఇంకో పర్సన్కి సేల్ చేస్తున్నాను. సో ఎక్స్ అనే ఒక పర్సన్ దగ్గరికి నేను సేల్ చేశాను కదా. సో నేను యాక్చువల్గా ఎక్స్కి సేల్ చేయడానికన్నా ముందు నేను అవే పెన్స్ నేను వై దగ్గర నుంచి కొన్నాను. వై దగ్గర నుంచి 10 రూపీస్ కొని ఎక్స్కి 15 రూపీస్కి అమ్మాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వై దగ్గర నుంచి 10 రూపీస్కి కొని ఎక్స్కి ఎంతకి అమ్మాను, 15 రూపీస్కి అమ్మాను. మరి ఇప్పుడు దీనిలో వై దగ్గర నుంచి నేను కొన్నాను కదా. సో వై దగ్గర నుంచి నాకు పెన్స్ వచ్చాయి, కానీ నేను వైకి ఏం పే చేయాలి? వైకి నేను మళ్ళీ ఏం పే చేయాలి? క్యాష్ పే చేయాలి, లేదా బ్యాంక్ అకౌంట్ త్రూ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అయితే అమౌంట్ అయితే మనం ఇన్ క్యాష్ మనం పే చేసుకోవాలి. సో వాట్ ఎవర్ విత్ ద మనీ పేయింగ్, రైట్? అండ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది పార్టీస్, ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఆర్గనైజేషన్ అండ్ వై. సో అన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది 2 పార్టీస్, రైట్? లేదా బిజినెస్ కోసం ఒక అసెట్ కొన్నాను, ఒక ఏసీ కొన్నాను ఆర్గనైజేషన్ ఆఫీస్లో కోసం, ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తాను ఆఫీస్లో, వాళ్ళందరూ బాగా హ్యాపీగా వర్క్ చేయడం కోసం ఒక ఏసీని తీసుకొచ్చి నేను ఇన్స్టాల్ చేశాను, రైట్? సో ఏసీ కాస్ట్ నేను డబ్బులు పెట్టి కొన్నాను బయట నుంచి. సో ఎవరైతే మనకి ఏసీ సప్లై చేశారో, సో ఏసీ పర్సన్ దగ్గర నుంచి ఏసీ తీసుకున్నాం, ఆయనకి మనం ఏం చేసాం? క్యాష్ పే చేసాం, రైట్? సో ఎక్స్చేంజ్ బిట్వీన్ ది 2 పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ది అదర్ పర్సన్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. సెకండ్ కాంట్రాక్ట్. సో ఇన్ కాంట్రాక్ట్ ఎన్ని ఎక్స్చేంజ్ కాదు, కాంట్రాక్ట్ అని మనం సమ్ టైమ్స్ ఎలా చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కోసం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ ఎక్స్ అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సుమన్ ఈజ్ ఏ ఓనర్, రైట్? బట్ ఎక్స్ ఈజ్ ఏ, రైట్ నా, ఎంప్లాయీ. సో ఎంప్లాయీ ఆఫ్ ది ఎంటిటీ. సో నా ఎంటిటీలో ఎక్స్ అనే ఒక పర్సన్ ఎంప్లాయీ ఉన్నాడు, ఒక ఎంప్లాయీ నా దగ్గర ఉన్నాడు. సో నా ఆర్గనైజేషన్లో ఎక్స్ అనే ఒక ఎంప్లాయీ ఉన్నాను. సో ఈ ఎంప్లాయీ నా కోసం పనిచేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఒక పర్సన్ అనుకుందాం, రైట్? వాడికి నేను శాలరీ ఇస్తున్నానన్న, రైట్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను అన్నాను నా కోసం నువ్వు పనిచేయి, నెలలో నేను ఏం చెప్తే వర్క్ చేయి. అకౌంటింగ్ కోసం ఒక పర్సన్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్లో ఆఫీస్లో ఒక పర్సన్ నుంచి అకౌంటింగ్ వర్క్ చేయమన్నాను. సో నా కోసం నా బిజినెస్కి అకౌంటింగ్ చేయన్నాను, రైట్? ఆ పర్సన్ నా కోసం పనిచేస్తున్నాడు. లేదా ఒక పర్సన్ ఏదో ఒక పర్పస్ నా ఆర్గనైజేషన్ కోసం నేను ఒక పర్సన్ని ఎంప్లాయ్ చేసుకున్నాను. సో ఈ ఎంప్లాయీ నా కోసం పనిచేస్తున్నాను నేను.
సో మన కోసం అతను చేసే సర్వీస్ అనేది మనకు కళ్ళకి కనబడుతుందా? ఫస్ట్ క్వశ్చన్ కనబడుతుంది. వర్క్ చేస్తాడు, రైట్? సో వర్క్ చేసే తనకు మనం పేమెంట్ చేయాలి కదా, శాలరీ. సో నేను ఆర్గనైజేషన్ ఎక్స్ అనే ఎంప్లాయీకి పేమెంట్ చేసింది, శాలరీ పే చేసింది. అయితే శాలరీ పే చేసి ఇన్ టర్మ్ నాకేమొచ్చాడు? నేను పేమెంట్ అయితే చేశాను, ఎక్స్చేంజ్లో నాకేమొచ్చింది అతని దగ్గర నుంచి? అతని దగ్గర నుంచి నాకు ఒక సర్వీస్ అనేది వచ్చింది. నాన్ మానిటరీ ఐటమే, కానీ మనకు అది కళ్ళకు కనబడుతుంది, మనకు ఉపయోగపడే సర్వీస్. సేల్స్ పర్సన్ ఉన్నాడు అనుకున్నాను, సేల్స్ పర్సన్ నీట్గా మనకు కావాల్సిన పర్సన్ దగ్గరికి వెళ్ళి సేల్ చేయమని అడిగాను. హోమ్ టు హోమ్ తిరుగుతూ ఉంటాడు, సో తిరుగుతూ సేల్ చేస్తుంటాడు. సో ఆ కొనే వాళ్ళు కొంతమంది కొంటారు, కొంతమంది గూడ్స్ కొనరు. సో కానీ ఆ పర్సన్ నా కోసం పని చేస్తున్నాడు కదా, సో తనకి మార్కెటింగ్ కోసం నేను శాలరీ పే చేయాలి కదా. సో మరి శాలరీ పే చేస్తాను, ఇన్ టర్మ్లో నాకు సర్వీస్ వస్తుంది. మరి ఈ ఎక్స్చేంజ్ డైరెక్ట్ కనబట్టలేదు కదా సార్, అప్పుడు ఎలా మనం దీన్ని ట్రాన్సాక్షన్ కింద మనం రికార్డ్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ది ఆర్గనైజేషన్ అండ్ ఎంప్లాయీస్. సరే ఇంకా ఏముంటాయి కాంట్రాక్ట్స్? కాంట్రాక్ట్ అంటే జస్ట్ ఇస్ ఎన్ అగ్రిమెంట్. సో నా ఉద్దేశం కాంట్రాక్ట్ అంటే జనరల్ అగ్రిమెంట్ బిట్వీన్ ది పార్టీస్. ఇట్స్ ఎన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది పార్టీస్, ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ది పార్టీస్. సో అగ్రిమెంట్ ఎలాగని రాసుకుంటాను? ఎంప్లాయీ నా దగ్గర నువ్వు ఎంప్లాయ్మెంట్ చేసావు, సో నేను నెలకి నీకు నేను 10,000 శాలరీ ఇస్తానని చెప్పాను. ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ది టూ పార్టీస్. సో అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ది టూ పార్టీస్ ఆర్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది టూ పార్టీస్ ఈజ్ జనరలీ ఏ ట్రాన్సాక్షన్. ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ సంథింగ్. వాట్ ఈస్ ద సంథింగ్? ఎక్స్చేంజ్ ఆర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది టూ పార్టీస్. The one party is organization, other party is it can be any other person. It can be an employee, it can be the owner of the building. For example, ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లో బిల్డింగ్ ఓనర్ దగ్గర మనం రెంట్కి బిల్డింగ్ తీసుకున్నాం నాన్న. సో నేను బిల్డింగ్ వాడుకుంటున్నాను, సో ఎవ్రీ మంత్ నేను పే చేస్తాను అమౌంట్. ఇన్ ఎక్స్చేంజ్ నేను పే చేస్తాను కాబట్టి నాకు ఏమైనా సపరేట్గా ఇచ్చాడంటే నాకు బిల్డింగ్ ఇచ్చాడు వాడుకోమని. సో యూసేజ్ కోసం ఇచ్చాడు. సో మన ఇద్దరి మధ్య ఏముంటుంది ఇప్పుడు అంటే ఆర్గనైజేషన్ మధ్య బిల్డింగ్ ఓనర్ మధ్యలో ఏముంటుంది? సో రెంటల్ అగ్రిమెంట్. సో నేను ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనాలి లేదా? ఎస్ ట్రాన్సాక్షన్ అనాలి, ఎందుకంటే నేను రెంట్ పే చేస్తానా లేదా? పే చేస్తున్నాను. సో రెంటల్ అగ్రిమెంట్, రెంట్ పే చేయడం, సర్వీస్ అగ్రిమెంట్, ఎంప్లాయీకి శాలరీ పే చేయడం, ఇవన్నీ కూడా మనకి దేనిలోకి వస్తాయన్నా? ట్రాన్సాక్షన్స్లోకి వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. ఎనీ పర్ఫార్మెన్స్ is a transaction, whether it can be an exchange or it can be an agreement between the parties. రైట్ సార్. సో బాగుంది. సో మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చెప్పారు మీరు. ఆర్గనైజేషన్లో జరిగే ప్రతిదీ కూడా మనకి ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాను. నెక్స్ట్, సో వాట్ ఈజ్ అన్ ఈవెంట్? ఈ వర్డ్ కూడా మనకు డెఫినేషన్ తెలిస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి, సో తర్వాత మనం వర్డ్ ఫినాన్షియల్కి వెళ్దాం, దాని తర్వాత ఈ డెఫినేషన్కి వెళ్దాం. రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ అబ్జర్వ్ చేయండి నేనేం చెప్తున్నాను. సో దీనిలో సో ట్రాన్సాక్షన్ అంటే ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ సంథింగ్, ఎక్స్చేంజ్ ఆర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది పార్టీస్ అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ నా, ప్రతిదీ ఈవెంటే. అయితే మనకి అకౌంట్స్లో ఒక చిన్న డెఫినేషన్ ఉందా? సింపుల్ డెఫినేషన్, ఎండ్ రిజల్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్. End results of a transaction is known as event. So end result, సో మనం ఎలా తీసుకోవాలి? ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఒక ట్రాన్సాక్షన్ యొక్క రిజల్ట్ని మనం అల్టిమేట్గా ఈవెంట్ అన్నాను. వాటినే మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్, ఒక ఆర్గనైజేషన్లో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు నన్ను, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకే, ఒక ఆర్గనైజేషన్లో 100 ఎంప్లాయీస్ నేను రిక్రూట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేయడం ఈవెంటే కదా? ఎస్, డెఫినెట్లీ ఇట్ ఇస్ అన్ ఈవెంట్. వాళ్ళు నడిచిన ఈవెంట్, తుమ్మిన ఈవెంట్, దగ్గిన ఈవెంట్, కానీ వాళ్ళు ఏం చేసిన ఈవెంట్, ఆర్గనైజేషన్లో ఏం జరిగినా ఈవెంట్. ఒక ఈవెంట్ అంటే ఎనీథింగ్ కదా. సో మరి ఏదైనా ఈవెంటే, కానీ మరి అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ ఈవెంట్ అంటే ఇట్ ఇస్ అన్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కోసం ఒకళ్ళు ఏర్పడినటువంటి రిజల్ట్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ కోసం జరిగినటువంటి ఈవెంట్, వాటిని మనం ఏమనాలన్నా? ఈవెంట్స్ అని అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం, ఎక్స్ అనే పర్సన్తో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అండర్స్టాండింగ్ కోసం, బిజినెస్ టెర్మినాలజీ అంత బిజినెస్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక బిజినెస్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ అనే ఒక పర్సన్తో మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యాం, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. సో ట్రాన్సాక్షన్ ఏంటి? సో ఏదో ట్రాన్సాక్షన్లోకి మనం ఇందాక అనుకున్నాం, ట్రాన్సాక్షన్ డెఫినేషన్ ఎక్స్చేంజ్ ఆర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది పార్టీస్ ఆర్ అగ్రిమెంట్ బిట్వీన్ ది పార్టీస్, యాక్ట్ ఆఫ్ ఎనీథింగ్ విచ్ ఈస్ ఎక్స్చేంజ్ ఆర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది పార్టీస్. రైట్. సో రైట్, ఎక్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం.
సో పర్చేజ్ అంటే గూడ్స్ని కొనడం అన్న, గూడ్స్ పర్చేజ్ చేసాం, రైట్, కొన్నాం. సో ఒక 50,000 వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నాం ఒక డేట్న. ఫర్ ఎగ్జాంపుల్ 1/1/2021 1st January గూడ్స్ 50,000 వర్త్ కొన్నాం. క్రెడిట్ బేస్లో కొన్నాం, క్యాష్ బేస్లో కాదు. ఓకేనా. తర్వాత మళ్ళీ సో కొన్నాం నాన్న, కరెక్ట్గా ఒక 10 రోజుల తర్వాత 10th January సో నేను ఏం చేశానంటే పేమెంట్ చేశాను. మనం అంటే చాలా ఇష్టం నాన్న, మనం అడిగితే గూడ్స్ ఫ్రీగా ఇచ్చాడు, ఫ్రీ అని కాదు క్రెడిట్ బేస్లో ఇచ్చాడు. తర్వాత మనం దాన్ని ఏం చేసాం, ఒక 20,000 దానిలో పేమెంట్ చేసాం, రైట్. తర్వాత మళ్ళీ 15th January మళ్ళీ నాకు గూడ్స్ అవసరమైన మళ్ళీ పర్చేజ్ చేశాను. ఈసారి ఇంకొక 15,000 నేను పర్చేజ్ చేశాను వర్త్ ఆఫ్ గూడ్స్, రైట్. సో తర్వాత మళ్ళీ 25th January మళ్ళీ పేమెంట్ చేశాను ఎక్స్కి. ఈసారి ఒక పేమెంట్ 25,000 పేమెంట్ చేశాను. ఇలా జరిగిందన్న, రైట్. ఇది ఒక మంత్లో జరిగినటువంటి విషయం. ఎక్స్ అనే ఒక పర్సన్తో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్. వీటిలో మన ట్రాన్సాక్షన్స్ అనొచ్చా? ఎస్, డెఫినెట్గా. సరే, ఎందుకు సార్ వీటిని ట్రాన్సాక్షన్స్ అనొచ్చు? సో వై నాట్? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నాము, రైట్. ఎక్స్ అనే పర్సన్ దగ్గర నుంచి ఇట్స్ ఏ ట్రాన్సాక్షన్. ఇన్ ఎక్స్చేంజ్ వాడికి ఏం పే చేస్తున్నాం, మనీ ఇస్తున్నాం. సో ఇట్స్ ఏ ట్రాన్సాక్షన్, ఎక్స్చేంజ్ బిట్వీన్ ది పార్టీస్, రైట్. సో ఇప్పుడు వీటన్నిటిని మనం రికార్డ్ చేసుకుంటాం. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వీటన్నిటిని రికార్డ్ చేశాక నేను అడుగుతాను, నేను ఒక బిజినెస్కి ప్రతిదీ అనాలిసిసే కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను అంటాను 31st January వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ యొక్క వాల్యూ ఏంటి బిజినెస్లో, ఎక్స్కి సంబంధించి ఏంటి అసలు అని నేను అనుకున్నప్పుడు, ఎక్స్ గురించి నేను ఆలోచించాను అనుకో. ఎక్స్ దగ్గర నుంచి నేను 50,000 వర్త్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేశాను, ఎక్స్ దగ్గర నుంచి నేను 15,000 వర్త్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేశాను. సో టోటల్ నేను అబ్జర్వ్ చేయాలి, 65,000 వర్త్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేశాను. దానిలో 20 పేమెంట్ చేశాను, 25 పేమెంట్ చేశాను. దట్ మీన్స్ 45,000 పేమెంట్ ఆల్రెడీ చేసేసాను. సో అంటే ఇంకా నాకు బ్యాలెన్స్ ఎంత ఉందన్న, 20,000 బ్యాలెన్స్ ఉంది. ఎక్స్కి నేను ఇంకా ఎంత పే చేయాలి అర్థమవుతుంది. ఎక్స్ దగ్గర నుంచి నేను గూడ్స్ ఎంత కొన్నాను, 65. ఎక్స్కి నేను ఆల్రెడీ ఎంత పేమెంట్ చేశాను, 45. మరి నాకు ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా నేను ఎక్స్కి ఎంత పే చేయాలి, 20,000. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, నా బుక్స్లో ఒక డేట్ తర్వాత ఈ 20,000 అనేది ఉంది కదా, 20 అనేది ట్రాన్సాక్షనా, 20,000 అనేది ట్రాన్సాక్షనా క్వశ్చన్. సో 20,000 ఈజ్ నాట్ ఏ ట్రాన్సాక్షన్, 20,000 ఈజ్ ఏ. సో ఏమనొచ్చు దాన్ని మనం, సో 20,000 వీ కెన్ సే ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్. వాట్ బ్యాలెన్స్, ఎక్స్ అనే పర్సన్ యొక్క బ్యాలెన్స్. నా ఆర్గనైజేషన్లో ఎక్స్కి నేను 20,000 పే చేయాలి అని నేను ఒక బ్యాలెన్స్ నా బుక్స్లో రికార్డ్ చేసి పెట్టుకున్నాను, క్యాలిక్యులేట్ చేశాను. కానీ దీన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది సపరేట్గా 20,000 ఎక్స్కి నాకు మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ కాదు. 65 ఈజ్ ఏ ట్రాన్సాక్షన్, పర్చేజ్ చేశాను 2 times ట్రాన్సాక్షన్, 45 పేమెంట్ చేశాను ట్రాన్సాక్షన్. బట్ అల్టిమేట్గా ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, 20,000. ఈ 20 పే చేస్తే ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. బట్ పేమెంట్ చేయనంత వరకు ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్ కదా. మరి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఏమనాలి, దిస్ బ్యాలెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఈవెంట్. ది అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఈవెంట్. అర్థమవుతుందని చెప్తాను. సో ఒక అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ మనం ఏమనొచ్చు, ఈవెంట్. సో యూ కెన్ సే ఇట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ యొక్క రిజల్టే కదా అది, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ యొక్క కాన్సిక్వెన్స్ ఐటమే కదా అది. సో end result or consequence of a transactions is known as event. Those events should also be recorded in the books. Question వెంటనే అర్థం అవ్వాలని వెంటనే సార్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ చేయాలి బాగానే ఉంది, అసలు బ్యాలెన్స్ ఎందుకు రికార్డ్ చేయడం. సో నువ్వే చెప్పినా, నువ్వు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ పర్సన్ యొక్క బ్యాలెన్స్ తెలియదు అనుకో. సరదాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎక్స్ అనే పర్సన్ నా దగ్గర విజిట్కి వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి సార్ కొంచెం నాకు దయచేసి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పరా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అలాగా, నువ్వు ట్రాన్సాక్షన్ అయితే చెప్తాను, నేను బ్యాలెన్స్ అయితే చెప్పనంటావా. 2 సో ఆ బ్యాలెన్స్ తెలిస్తేనే కదా ఒక పీరియడ్ నుంచి నెక్స్ట్ పీరియడ్లో మనం వాడి దగ్గర నుంచి ఎంత రావాలి, నేను ఇంకా ఎంత పే చేయాలి, సో అసలు నా బిజినెస్తో వాడితే ఎంత నేను ఓ ఉన్నాను, రైట్, డెట్ ఉన్నాను. సో ఇలాంటి విషయాలు మనకు అన్నీ కూడా ఎలా తెలుస్తాయి, ఓన్లీ బై ఫాలోయింగ్ దిస్ అకౌంటింగ్ ప్రాసెస్. సో అంటే మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి, ఈవెంట్స్ని రికార్డ్ చేయాలి. కానీ ఈవెంట్ అంటే ప్రతి ఈవెంట్ని మనం రికార్డ్ చేయము. సో ఏ ఈవెంట్ రికార్డ్ చేస్తాము, ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్. సార్ నాకు ఇంకా కొంచెం ఎగ్జాంపుల్స్ ఏమైనా ఈవెంట్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ఈవెంట్స్కి కొంచెం ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుంటుంది. ఈవెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా ఈజీగా నేను అర్థం చేసుకోగలుగుతాను. రైట్, లెట్ us go with another example.
లెట్స్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. జాగ్రత్తగా వినాలని అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా వినాలి, అస్సలు మిస్ అవ్వద్దు, కాన్సన్ట్రేట్ చేయండి. థియరిటికల్గా ఉంటుంది స్టార్టింగ్లో అకౌంట్స్ అనేది. సో ఓవర్ ఏ పీరియడ్ మనం కొంత బేసిక్స్ అంతా బాగా నేర్చుకున్న తర్వాత సో ప్రాక్టికల్ అప్లికేషన్లోకి వెళ్తాం, అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ థియరిటికల్గా మాత్రం డిస్కస్ చేస్తున్న కొంచెంసేపు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలు ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేరు. సో కొంచెం జాగ్రత్తగా మనం దాన్ని ఏం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు రిమైండ్ ఈవెంట్కి ఇంకొక ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఒక 1 month అనాలిసిస్ చేద్దాం అన్న. 1 month ఒక 1 month అనాలిసిస్లో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, ఓకేనా. సో సుమన్ అనే ఒక ఆర్గనైజేషన్ పర్చేజ్ చేసిందని, గూడ్స్ని కొన్నదని. ఒక 1 month మొత్తంలో ఒక 1000 పెన్స్ని పర్చేజ్ చేసాం. సో 1000 పెన్స్ పర్చేజ్ చేసినప్పుడు ఇట్స్ ఏ ట్రాన్సాక్షన్. సో పర్చేజ్ చేస్తాం కాబట్టి ఆ పర్సన్కి మనకి మధ్యలో ఉన్నటువంటి క్రెడిట్ అయితే అగ్రిమెంట్, ఒకవేళ క్యాష్ అయితే కనుక ఎక్స్చేంజ్ బిట్వీన్ ది పార్టీ. సో క్యాష్ ఇచ్చేస్తాం, పెన్స్ తీసుకుంటాం. ఒకవేళ క్రెడిట్ బేస్లో అయితే కనుక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతాం. లైక్ నాకు 1000 పెన్స్ని తీసుకుంటాను, డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతాను, వాడి పేరు నేను రాసుకుంటాను. సో 1000 పెన్స్ని రికార్డ్ చేసుకున్నాను. సో ఇట్స్ ఏ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ది 2 parties. ఇట్ కెన్ బి ఏ కాంట్రాక్ట్, ఇట్ కెన్ బి ఎన్ ఎక్స్చేంజ్. 2 సేల్ చేశాను. ఆ మంత్ మొత్తంలో 1000 పెన్స్లో 900 పెన్స్ నేను సేల్ చేశాను. రైట్. సో నాకు ఇంకా బ్యాలెన్స్ నా దగ్గర ఆ మంత్ ఎండ్కి ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి పెన్స్? 100 పెన్స్ ఉన్నాయి. క్వశ్చన్, సో 1000 పెన్స్ రికార్డ్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ కాబట్టి రికార్డ్ కంపల్సరీగా చేస్తాం. 900 పెన్స్ సేల్ కూడా ట్రాన్సాక్షనే. ట్రాన్సాక్షన్ ప్రతిదాన్ని మనం ఏం చేస్తాం, రికార్డ్ చేస్తాం. ఇందాక అనుకున్న ట్రాన్సాక్షన్ విచ్ ఆర్ మెజర్డ్, విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అండ్ మానిటరీ టర్మ్స్లో మనం చెప్పేటువంటి ఏ ఎక్స్ప్రెషన్ అయినా మనం ఏం చేయాలి, ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ సార్, సో 100 పెన్స్ బ్యాలెన్స్ ఉండిపోతుంది, ఎలా రికార్డ్, ఎందుకు రికార్డ్ చేయాలి? అది మనకు తెలియాలి కదా. మన దగ్గర ఇంకా స్టాక్ మన గోడౌన్లో కనబడుతుంది. ఆ పెన్స్ 1000 పెన్స్ కొని ఒక స్టాక్ పెట్టాను, దానిలో 900 పెన్స్ సేల్ అయిపోయినాయి, గోడౌన్లో కనబడుతున్నాయి. 1 month తర్వాత నా బిజినెస్ గురించి నాకు తెలియాలి కదా. సో ఏం తెలియాల్సిన నా బిజినెస్, నా దగ్గర ఇంకా 100 పెన్స్ పెండింగ్ ఉన్నాయి, నేను నెక్స్ట్ మంత్లో సేల్ చేయాలని తెలియాలి కదా. సో నెక్స్ట్ మంత్లో నేను 100 పెన్స్ని సేల్ చేయాలని నాకు తెలియాలి కాబట్టి సో నేను ఖచ్చితంగా ఏం చేయాలి నాన్న, ఈ 100% కూడా ఏం చేయాలి, రికార్డ్ చేయాలి. ఈ 100% కూడా నేను ఎంట్రీని రికార్డ్ చేయాలంటే సో ఈజ్ ఇట్ ఏ ట్రాన్సాక్షన్ క్వశ్చన్ అడిగితే సో ట్రాన్సాక్షన్ కాదు, ఇట్స్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. సార్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్ అంటే పర్చేజ్ అండ్ సేల్ అనే 2 ట్రాన్సాక్షన్స్ యొక్క కాన్సిక్వెన్స్ అండ్ రిజల్ట్ ఈజ్ ద స్టాక్. రైట్. సో end result of the transactions is known as event. That event should also be recorded in the books. రైట్ అన్న. సో చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను, అకౌంట్ బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం. సో అకౌంట్ బ్యాలెన్స్ అంటే లైక్ ఇందాక అనుకున్నాం XY పర్సన్ యొక్క బ్యాలెన్స్, ప్రతిదీ ఏ లెడ్జర్లో అయినా ఏ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది తెలుసుకోవడం అనేది ఆర్ఎస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. దాన్ని రిపోర్ట్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి. సో ఆ తెలుసుకోవడానికి మనం అంటాం అకౌంట్ బ్యాలెన్స్. ఈ అకౌంట్ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఏంటన్నా ఈవెంట్స్. స్టాక్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందని తెలుసుకోవడం అనేది కూడా ఏంటన్నా ఈవెంట్. ఈ రెండులో ప్రాఫిటా లాసా అనే విషయం తెలుసుకోవడం కూడా ఏంటన్నా అది ఒక ఈవెంట్. ప్రాఫిట్ లాస్ ట్రాన్సాక్షన్ కాదుగా, నేను ఎన్ని గూడ్స్ కొన్నాను, ఎన్ని గూడ్స్ అమ్మాను, ఎన్ని గూడ్స్ని ఎంత కొన్నాను, ఎన్ని గూడ్స్ని ఎంతకు అమ్మాను. సో అమ్మిన గూడ్స్ యొక్క వాల్యూ, కొన్న గూడ్స్ యొక్క వాల్యూ డిఫరెన్స్ ఇట్స్ కాల్డ్ ప్రాఫిట్. నా ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ చేసుకోగా మనకు మిగిలేదు ఏంటన్నా నెట్ ప్రాఫిట్ కదా. సో ప్రాఫిట్ అంటే అల్టిమేట్గా నీకు ఎంత మిగులుతుంది ఫైనల్గా, సేల్ అంత మిగిలిపోతుందా. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి మనం పెన్ కొనేసాను, 100 రూపాయలకి నేను సేల్ చేసేసాను నాకు ఒక్కొక్క పెన్ని. సో 100 రూపీస్ నా ఇన్కమ్, అది 100 రూపీస్ నాకు ప్రాఫిట్ అంటే లేదు. 100 రూపీస్లో ఒక 50 రూపీస్ పర్చేజ్ చేశాను, ఓ 10 రూపీస్ వరకు నేను దాని మీద మళ్ళీ రీమోడలింగ్ లైక్ ప్యాకింగ్ చేశాను, లేదా మన నేను ఆర్గనైజేషన్లో ఎక్స్పెన్సెస్ పే చేశాను. ఇలా సేల్లో నుంచి నా ఎక్స్పెన్స్ అన్ని మైనస్ చేస్తే, అంటే నాకున్న ఇన్కమ్లో నుంచి నా ఎక్స్పెండిచర్ అంతా మైనస్ చేస్తే వచ్చేదని మనం ఏమంటాం, ప్రాఫిట్ ఆర్ లాస్ అని అంటాం. సో మరి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఏంటి, పర్చేజ్, సేల్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా ఏంటన్నా ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి, ప్రాఫిట్ ఆర్ లాస్. సో కాబట్టి ది ఎండ్ రిజల్ట్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్. ది ఎండ్ రిజల్ట్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్. దోస్ ఎండ్ రిజల్ట్స్ ఆర్ నోన్ యాజ్ ఈవెంట్స్. రైట్ నా. సో ఇది మనం ఈవెంట్ అని అంటాం. సో అయితే ఇప్పుడు మళ్ళీ వెంటనే రైట్. సో దీంతో మనకి ఈవెంట్ మీనింగ్ తెలిసింది, ట్రాన్సాక్షన్ మీనింగ్ తెలిసింది. నౌ వాట్ ఇస్ ద డెఫినేషన్. రైట్ నా. సో డెఫినేషన్లో వాడు చెప్తాను, the things, the accounting is an art of recording, classifying, summarizing, analyzing, interpretation of financial అంటే
ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఏవైతే ఆర్గనైజేషన్లో జరుగుతాయో ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎండ్ రిజల్ట్స్ వీటిని ఫినాన్షియల్గా అంటే లైక్ మెజర్డ్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మానిటరీ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయగలిగే ట్రాన్సాక్షన్స్ని ఈవెంట్స్ని రికార్డ్ చేయడాన్ని, క్లాసిఫై చేయడాన్ని, సమరైజ్ చేయడాన్ని, ఎనలైజ్ చేయడాన్ని, ఇంటర్ప్రిట్ చేయడాన్ని మనం అంటాం నాన్న అకౌంటింగ్ అని అంటాం. సార్ ట్రాన్సాక్షన్ జరిగిందన్న, ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్చేజ్ సుమన్ ఓనర్ అన్న, సుమన్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్. సుమన్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్ రూపీస్ 10,000 అన్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ అంతా రికార్డ్ చేసుకుంటాం మనం. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఎలా క్లాసిఫై చేయగలం, దాన్ని ఎలా సమరైజ్ చేయగలం, దాన్ని ఎలా ఎనలైజ్ చేయగలం, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయగలం. సో ఇవన్నీ కూడా జరిగితేనే కదా మనం దాన్ని అకౌంటింగ్ అంటాం. సో ఇవన్నీ ఇలా సమరీలు ఇలా సెంటెన్స్లన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయాను, పర్చేజ్ చేశాను, సేల్ చేశాను, ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టాను, సెంటెన్స్లు టెక్స్ట్ ఫార్మెట్లో రాసుకుంటూ వెళ్ళిపోయాను అనుకున్నాను. సో అల్టిమేట్గా నాకు ప్రాఫిట్ వచ్చింది ఆ సెంటెన్స్ అన్ని మళ్ళీ రాసుకుని మళ్ళీ నెత్తుకోవాలి కదా, నెంబర్స్ అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకోవాలి కదా. ఇన్కమ్ ఎంత అంటే ఎంత సేల్ చేశాను ఒక దగ్గర రికార్డ్ చేయాలి. సేల్ చేసినప్పుడు క్యాష్ కమ్మానా క్రెడిట్ బేస్లో అమ్మానా, అంతే కదా. క్రెడిట్ బేస్లో అమ్మకూడదని రూల్ ఏమైనా ఉందా? నేను అన్నాను మనీ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి, మెజర్ చేయాలన్నాను తప్ప మనీ టర్మ్స్లో పే చేయాలి, రిసీవ్ చేసుకోవాలని నేను అనలా, రైట్ అన్న. సో పేమెంట్ ఆ రిసీట్లో ఉన్నదాన్ని రికార్డ్ చేయాలని అట్లా మానిటరీ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేసే ప్రతిదాన్ని రికార్డ్ చేయాలని అన్న. సార్ నేను ఇప్పుడు సేల్ చేసేప్పుడు డబ్బులు తీసుకోలేదు, తర్వాత ఇస్తానన్నాడు, ఒక 2 months టైం ఇచ్చాం, మనం రికార్డ్ చేయాలా లేదా? ఎస్ రికార్డ్ చేయాలి. ఊహించుకొని ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాం, నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, సార్ నేను నీకు రేపు డబ్బులు ఇస్తాను, నాకు గూడ్స్ ఇస్తావు అని అడిగాడు. నీకు కస్టమర్ బాగా తెలుసు, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? సో గూడ్స్ ఇస్తాం, గూడ్స్ ఇచ్చాము, సో డబ్బులు రేపు ఇస్తాను కదా రికార్డ్ చేయడం మానేస్తావా? లేదు. ప్రస్తుతానికి మనకు మెమరీలో గుర్తుండాలి కదా, మనకు తెలియాలి కదా, బిజినెస్లో విషయం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. సో ఇన్ఫర్మేషన్ బిజినెస్లో ఉంటేనే కదా మనకు తెలుస్తుంది ఫైనల్గా వాడు రావాలి అని. సో రికార్డ్ చేసుకుంటాం, సేల్ చేశాను గూడ్స్, అలాగే ఆ పర్సన్ రికార్డ్ చేసుకుంటాను, ఆ పర్సన్ నుంచి నాకు డబ్బులు రావాలి, ఆ పర్సన్ నుంచి డబ్బులు రావాలి. ఒక 1 week టైం ఇచ్చాం, 1 week వెయిట్ చేస్తాం, తర్వాత ఒకవేళ రాలేదనుకున్నా అది చూసి బాబుకి మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం, బాబు నువ్వు నాకు 1 week తర్వాత డబ్బులు ఇస్తాను, ఇవ్వలేదు, సో నువ్వు ఇస్తే నేను దాన్ని ఏం చేస్తాను రికార్డ్ చేసుకుంటాను క్యాష్ రూపంలో, లేకపోతే నీ పేరు అలాగే ఉంచుకుంటాను, నీ దగ్గర నుంచి రావాలనే నా బుక్స్లో మెయింటైన్ చేస్తాను, నువ్వు ఇచ్చేస్తే నీ పేరు తీసేస్తా, నువ్వు ఇవ్వనంత వరకు నీ పేరు నా బుక్స్లో మెయింటైన్ చేస్తా. ఇలా రికార్డ్ చేసుకుని మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ప్రతిదాన్ని మనం ఏం చేయాలన్నా రికార్డ్ చేయాలి. సరే ఎలా రికార్డ్ చేయాలి? రికార్డింగ్ ఒక ప్రొసీజర్ ఉంది, అంటే మనం నేర్చుకుంటాం, ఆ రికార్డింగ్ ప్రొసీజర్ మనం నేర్చుకుంటాం. సో దాన్ని మనం అంటామన్నా జర్నల్ అంటాం. రికార్డ్ చేసిన తర్వాత నేను ఇందాక అనుకున్నప్పుడు ఎక్స్ అనే పర్సన్తో 4 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసాం, కానీ ఫైనల్గా ఎక్స్ అనే పర్సన్ యొక్క బ్యాలెన్స్ తెలియాలి, ఈవెంట్ అనుకున్నాం కదా. మరి ఆ బ్యాలెన్స్ తెలియాలంటే నన్ను దానికి కూడా ఒక క్లాసిఫికేషన్, దాన్ని క్లాసిఫికేషన్ అంటాం, క్లాసిఫై చేస్తాం అనమాట. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక దగ్గర గ్రూపింగ్ చేస్తాను నేను. సో ఈ గ్రూపింగ్ అనే క్లాసిఫికేషన్ మనం అంటాం లెడ్జర్ అంటాం. సో ఎలా చేయాలి? సో నేర్చుకుంటాం, అదొక చాప్టర్, ప్రతిదీ ఒక చాప్టర్ అని ఫ్యూచర్లో మనం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. తర్వాత సమరీ, అన్ని ఇలా ఎక్స్ వై జెడ్ ఇలా బోల్డ్ మంది ఉన్నారు, ఫిక్స్డ్ అసెట్స్ బోల్డ్ అని అసెట్స్ కొన్నాను, ఏసీ, బెంచ్, పెన్ కొన్నాను, స్టాక్, సో ఇలా ప్రతి ఐటమ్ని కూడా ఒక దగ్గర పెట్టుకుని సమరైజ్ చేసుకుని దాన్ని మనం అంటాం ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి మనం తయారు చేస్తున్న ఫినాన్షియల్ స్టేట్మెంట్. సార్ వాట్ ఈస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్? ఇందాకే మనం అనుకున్నాం ఈ ఎగ్జాంపుల్లో. బిజినెస్ అంతా అల్టిమేట్గా చేసేది దేనికోసం? ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వచ్చిందో తెలుసుకోవడం కోసం. సో జనరల్గా ఏ బిజినెస్ అయినా ఎందుకు చేస్తారు? మనీ సంపాదించడానికి. సో మనీ వచ్చిన తర్వాత నువ్వు అన్ని ట్రాన్సాక్షన్ చేశాక నాకు అసలు మిగిలిందా లేదా నాకు తెలియాలి కదా, పక్కనోడి పక్కన పెట్టు, ముందు నాకు తెలియాలి కదా. సో నేను ఎంత ప్రాఫిట్ సంపాదించాను, నాకు ఎంత లాస్ వచ్చింది. సో ఈ విషయం తెలియాలంటే ఐ హ్యావ్ టు ప్రిపేర్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో తెలుసుకోవడానికి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏం ప్రిపేర్ చేస్తాం సార్? ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దీని ద్వారా ప్రాఫిట్ వచ్చిందా, నా ఆర్గనైజేషన్కి లాస్ వచ్చిందా, నేను ఎంత కొని ఎంత అమ్ముతున్నాను, నా ఎక్స్పెండిచర్ అంతా ఎంత, అమ్మిన దాని నుంచి ఎక్స్పెండిచర్ అంతా మైనస్ చేసాం, ఖర్చులన్నీ మైనస్ చేసాం, ప్రాఫిట్ మిగిలితే ప్రాఫిట్, లేదు ఖర్చులు ఎక్కువైపోయినాయి, నా ఇన్కమ్ తక్కువ వచ్చింది, అప్పుడు మనం దాన్ని ఏమనాలి? లాస్ కదా. సో ప్రాఫిటా లాసా అని తెలుసుకోవడం కోసం. అలాగే ఇంకొక స్టేట్మెంట్లో ఇంకొక పార్ట్ అంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాను. ఇట్ ఇస్ కాల్డ్, నా ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతిదీ కూడా ఆ పీరియడ్తో ఎండ్ అవుతుంది, నెక్స్ట్ పీరియడ్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, లైక్ అసెట్స్ లయబిలిటీస్ రూపంలో. సో ఏ పీరియడ్ది ఎంత, ఒక పీరియడ్కి ప్రాఫిట్ లాస్ ఎంత, నెక్స్ట్ పీరియడ్లో వాటిని కంటిన్యూ చేస్తే వాటిని ఎలా రికార్డ్ చేయాలి, దీన్ని మనం అంటాం పొజిషన్ అంటాం, ఫినాన్షియల్ పొజిషన్. అంటే నా ఆర్గనైజేషన్లో ఒక 1 year తర్వాత ఏమున్నాయి, చిన్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా విన్నాను, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. సో వెంటనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, సరే ఏంటిదో పొజిషన్ చెప్పేస్తున్నారు, మాకు ఇంకా అంత టెక్నాలజీ తెలియదు, నో ప్రాబ్లం, స్లోగా వెళ్దాం, ఓవర్ చెప్పి అన్నీ తెలుస్తాయి, రైటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం, నేను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం క్యాష్ ఒక 1,00,000 రూపాయలు తెచ్చాను. ఒక 1,00,000 రూపాయలు బిజినెస్లో క్యాష్ తీసుకొచ్చి నేను బిజినెస్ చేస్తున్నాను. నేను ఒక 1 month తర్వాత నేను అడుగుతున్నాను, జస్ట్ అండర్స్టాండింగ్, ఒక 1 month తర్వాత
నా దగ్గర ₹1,00,000 క్యాష్ అలాగే ఉంటుందా క్వశ్చన్. లేదు సార్ ఉండదు. మరి ఏమవుతుంది ₹1,00,000 క్యాష్? ఈ ₹1,00,000 నుంచి కొన్ని నేను నా బిజినెస్ కోసం లైక్ ఒక స్కూటర్, లైక్ ఒక బైక్ పర్చేజ్ చేశాను. ఎందుకు సార్ బైక్ పర్చేజ్ చేయాలి? సేల్ చేయడం కోసం, ట్రావెల్ మార్కెటింగ్ కోసం ఒక బైక్ కొన్నాను. బైక్ కాస్ట్ 20,000. మార్కెటింగ్ చేసినప్పుడు గూడ్స్ అమ్మాలి కాబట్టి ఆ గూడ్స్ స్టాక్ గూడ్స్ పర్చేజ్ చేశాను ఒక 50,000. 1,00,000లో నేను రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా బ్యాంక్ అకౌంట్లో ఉంచాను. బ్యాంక్ బ్యాలెన్స్ రిమైనింగ్ అంతా కూడా ఏం చేస్తాను? బ్యాంక్ అకౌంట్లో ఉంచాను. 50 + 20 30 70. సో రిమైనింగ్ ఈజ్ 30. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక 1 month తర్వాత నా దగ్గర క్యాష్ 1,00,000 ఉందా అంటే లేదు లేదు, క్యాష్ అనేది డిఫరెంట్ ఫామ్లో మారిపోయింది. ఎలా మారిపోయింది? బైక్ రూపంలో ఉంది ఒక 20,000. నా బిజినెస్లో 1,00,000 క్యాష్ ఎలా ఉంది? బైక్ రూపంలో 20,000 ఉంది, గూడ్స్ రూపంలో 50,000 ఉంది, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ రూపంలో ఎంత ఉంది? 30,000 ఉంది. ఇలా మనం అమౌంట్ని డిఫరెంట్ ఫామ్స్ మనం షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఈ గూడ్స్ని అయితే అమ్మేస్తాము, ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తాయి. ఈ గూడ్స్ని మన 50,000ని ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం సింపుల్ వేలో చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. 70కి అమ్మేశాను అనుకున్నాను, ఇంకేం ఖర్చులు లేవు అనుకుందాం, జస్ట్ ఈ రెండే ఉన్నాయి అనుకుందాం. 70 సేల్, పర్చేస్ 50. నేను అమ్మింది 70కి, ఎంత కొన్నాను గూడ్స్? 50కి. అంటే నాకు ఆ 1 monthలో వచ్చిన ప్రాఫిట్ ఎంత? 20,000. ఈ 20,000 నేను అంటాను P&L అకౌంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ అని అంటాను. సార్ మరి ఈ 1,00,000 నా దగ్గర బైక్ రూపంలో ఉంది, బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది, ఇదంతా నా ఎక్స్పెండిచర్. నా దగ్గర ఉన్న క్యాష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైక్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. మరి ఇది ఎప్పుడు ఉపయోగిస్తాను సార్? నెక్స్ట్ పీరియడ్లో ఉపయోగిస్తాను. నెక్స్ట్ పీరియడ్లో మళ్ళీ నేను ఈ డబ్బులు పెట్టి ఇప్పుడు నాకు ఆల్రెడీ మళ్ళీ క్యాష్ కొన్ని అబ్జర్వ్ చేస్తే ఈ 70,000 సేల్ చేయడం వల్ల మళ్ళీ ఇక్కడ క్యాష్ వచ్చింది. 70 + 30 1,00,000 క్యాష్ వచ్చింది, 20,000 ప్రాఫిట్ వచ్చింది 1 monthకి. ఈ 1,20,000లో 1,00,000 క్యాష్ రూపంలో ఉంది, 20,000 బైక్ రూపంలో ఉంది. సో మరి బైక్ రూపంలో ఉన్న 20, క్యాష్ రూపంలో ఉన్న టోటల్ 1,00,000 రెండు కలిపి దగ్గర 1,20,000 వర్త్. అంటే 1,00,000 వర్త్ కాస్త 1 month తర్వాత ఏమైంది? 1,20,000 అయింది. ఆ 20,000 ఏంటి? ప్రాఫిట్. ఆ 1,00,000 ఏంటి? నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి ఫినాన్షియల్ పొజిషన్. నా పొజిషన్ మళ్ళీ 1,20,000కి వచ్చింది కదా, 1,00,000 నుంచి 1,20,000కి వచ్చింది కదా. ఈ 1,20,000తో మళ్ళీ నేను ఏం చేస్తాను? బైక్ని మళ్ళీ యూజ్ చేస్తాను, మళ్ళీ బిజినెస్ చేస్తాను, మళ్ళీ ఈ డబ్బులు పెట్టి గూడ్స్ కొంటాను, మళ్ళీ బిజినెస్ చేస్తాను. అర్థమవుతుందా? అంటే అల్టిమేట్గా నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం నాను, అల్టిమేట్గా నేను ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసిన తర్వాత రైట్ మన దగ్గర ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది, లేదా మన యొక్క పొజిషన్ తెలుస్తుంది, బిజినెస్ యొక్క పొజిషన్ అనేది తెలుస్తుంది. ఈ రెండింటిని తెలుసుకోవడానికి మనం అంటాం వాటిని మనం ఏమంటాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి ఇన్ డీటెయిల్ మళ్ళీ తెలుసుకుంటాం, కంగారేం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం వర్డ్ చెప్పాను. తర్వాత రైట్ అనాలిసిస్ నాన్న మళ్ళీ క్వశ్చన్, ఇలా బైక్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ అకౌంట్ 4-5 ఉన్నాయి, అన్నింటినీ సమరైజ్ చేసి ఒక దగ్గర రాసుకుంటాం, అసెట్స్ అన్నీ ఉన్నాయి ఒక దగ్గర సమరైజ్ చేసి రాసుకుంటాం. ఇలా అన్నింటినీ కూడా నేను అనాలిసిస్, అన్నింటినీ ఒక గ్రూపింగ్, కరెంట్ అసెట్స్ ఏంటి అంటే ఇమీడియట్గా సేల్ అయ్యాయి ఏంటి, లేదు ఇప్పుడు నాన్న అబ్జర్వ్ చేయి ఇక్కడ ఉన్నటువంటి దానిలో స్టాక్ ఉండిపోయింది అనుకో నా దగ్గర, దాన్ని నెక్స్ట్ మంత్లో ఏం చేస్తాను? సేల్ చేస్తాను. లేదా క్యాష్ ఉంది అనుకో, దాన్ని నెక్స్ట్ మంత్లో ఏం చేస్తాను? యూజ్ చేస్తాను, మళ్ళీ గూడ్స్ కొంటాను, మళ్ళీ సేల్ చేస్తాను. ఇలా కొన్ని తొందరగా వాటిని మనం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం గూడ్స్లోకి, సేల్ కింద మళ్ళీ డబ్బులు సంపాదించడం, మళ్ళీ డెటార్స్ రూపంలో ఇలా అంటే లైక్ కొంతమంది క్రెడిట్లు ఇవ్వడం, ఇలా మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం నాన్న. బైక్ కూడా అంతే, బైక్ కూడా యూజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. బట్ బైక్ ఈజ్ ఏ లైఫ్ ఈజ్ మోర్, అంతే కదా. సో ఆ క్లాసిఫికేషన్ అనమాట, వాటిని మనం ఎలా అనలైజ్ చేయాలి? ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి, కరెంట్ అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, బ్యాంక్ నుంచి తెచ్చుకున్న అప్పు ఏంటి, బయట పబ్లిక్ నుంచి అప్పు తెచ్చుకున్నాను, బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి బిజినెస్ చేశాను, నా ఓన్ డబ్బులు పెట్టి బిజినెస్ చేశాను, రైట్. ఇలా డిఫరెంట్ అనాలిసిస్ చేయడానికి మనం అంటున్నాను అనాలిసిస్ అని అంటాం. అనాలిసిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అనలైజ్ చేయాలి. సో దానికి ఫార్మేట్ ప్రొసీజర్ ఉంటుంది, మనం నేర్చుకుంటాం. అనలైజ్ చేయడానికి మనం అంటున్నాను అనాలిసిస్ అని అంటాం. అనాలిసిస్ చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్ప్రిటేషన్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఇంటర్ప్రిటేషన్. నేను ఇదే క్వశ్చన్ తీసుకుందాం నాన్న, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది కదా. ఇంటర్ప్రిట్ చేస్తాను అనమాట, 20,000 వచ్చింది నా ప్రాఫిట్, ఎంత వర్త్ ఆఫ్ గూడ్స్ నా 70,000 అమ్మితే 2/7, రైట్. జస్ట్ ఒక ఇంటర్ప్రిటేషన్ రేషియో. నా ప్రాఫిట్ అంటే నేను 70,000 అమ్మితే నాకు 20,000 ప్రాఫిట్ మిగులుతుంది. అంటే అప్రాక్సిమేట్గా నేను అబ్జర్వ్ చేస్తే 2/7 నా రేషియో అన్న. అంటే నేను 7 రూపీస్ సేల్ చేస్తే 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, అర్థమవుతుందా? లేదా 5 రూపీస్ సేల్ చేస్తే 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది, లేదా నేను 100 రూపీస్ సేల్ చేస్తే 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, రైట్. అంటే 5%.
ఇది ఇలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. అంటే లైక్ నేను ఎంత సేల్ చేస్తే దానిలో 1%, 2%, 5%, 10% ఇక నెట్ మార్జిన్ అనేది మిగులుతుంది. దీన్ని మనం అంటాం ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఈ రేషియోస్ ప్రిపరేషన్ మనం ఏమంటాం, ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో ఇలా ఒక ఆర్గనైజేషన్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటేషన్. సో ఇవన్నీ చేయడానికి వేటిది ఇవన్నీ చేయాలి, ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఏ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఫినాన్షియల్ అంటే ఏంటి, మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. వీటన్నిటిని చేసే ప్రొసీజర్ని అందరూ చేయగలరు, అది చేయలేరు, కొంతమంది మాత్రం చేయగలరు. హూ నో ది అకౌంటింగ్. అందుకే దీని ఏమంటాం, ఆర్ట్ అంటాం. ఇదంతా చేయడానికి మనం అంటాం నాన్న ఏమనంటాం, అకౌంటింగ్ అని అంటాం. సరే మనకి ఇప్పుడు అన్నీ కూడా తెచ్చుకోవాలా అంటే ఫౌండేషన్ లెవెల్ వరకు అయితే కనుక సమరీ రిపోర్ట్స్ వరకు మనకు ఉంటుందన్న. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఫౌండేషన్ లెవెల్ తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్స్ లైక్ సిఏ ఇంటర్ ఫైనల్ వెళ్ళే కొద్ది అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు బాగా పెరుగుతుంది. రైట్. సో టిల్ దట్ మనం ఇది నేర్చుకున్నాం. రైట్. సో ఇది జనరల్ ఓల్డ్ డెఫినేషన్ ఆఫ్ ది అకౌంటింగ్. సో నెక్స్ట్ క్లాస్లో మనం మోడర్న్ డెఫినేషన్ గురించి లైక్ అనదర్ డెఫినేషన్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.